రెడ్కోపై ఆంధ్ర పెత్తనం. వైస్ చైర్మన్ ఎండీగా అనంతపురం జిల్లావాసి. మహిళలకు పట్టమంటూ సర్కార్ గొప్పలు. మండిపడుతున్న విద్యుత్ ఉద్యోగులు. వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు. రెడ్కో వైస్ చైర్మన్ పదవి ఆంధ్రాకు చెందిన మహిళా అధికారికి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణలో అర్హతలున్న వ్యక్తులున్న వాళ్ళకంటే తక్కువ కేడర్కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. విద్యుత్ రంగంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట అంటూ గొప్పలు చెప్పుకుంటూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్కో సంస్థ వైస్ చైర్పర్సన్ గా ఎండీగా అనిల వావిళ్లను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఉన్న ఎన్ జానయ్యను తప్పించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన అనివల్ల వావిళ్ళ కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఈడీగా పనిచేస్తున్న అనివిల్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. కాత్తం తెలంగాణ ఉద్యమం దేనికి జరిగింది? నీళ్లు నిధులు నియామకాలు. మన నియామకాలు మనకే, మన నీళ్లు మనకే, మన రాష్ట్రం మనకే. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు. మళ్ళా ఆందోళన తీసుకొచ్చి కూర్చోబెట్టినావే. మొన్నటికి మొన్న కాంగ్రెస్కి సంబంధించి ఎన్ఎస్యుఐ యూత్ అధ్యక్షుడిగా వానికి ఆంధ్రోనికి ఇత్తివి. ఇక నీ ఇక్కడ సెక్రటరియట్లో మొత్తం మళ్ళీ ఆంధ్ర ఉద్యోగులు దిగినలాట. ఇక ఆఖరికి రెడ్కో చైర్మన్గా కూడా ఆంధ్ర మంది తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నిన్ను ఎట్లా మా తెలంగాణ అనుకోవాలి? నిన్ను ఎట్లా మా ముఖ్యమంత్రి అనుకోవాలి? ఒక పని చేయరా అదిగా మరి. ఓ బాండ్ పేపర్ రాసిచ్చి ఇక నేను చేయలేను, మా చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే ముద్ద అనిపిస్తుంది, ఆయననే ముఖ్యమంత్రిగా పెడతాను నేను, నువ్వు బెటరాదు మరి వాళ్ళకి ఇచ్చి. ఆంధ్ర మంది తీసుకొచ్చి కూర్చోబెడతావా? ఈ మన సొమ్ము మన ఖజానా ఆంధ్రమకు జీతంగా ఇస్తావా? ఈ ఎక్కడ దుర్మార్గం ఇది? ఇక రాష్ట్రం వచ్చేం లాభము? ఇక ఇదే ప్రమాదం జరుగుతుంది రా అయ్యా. కాంగ్రెస్ని తీసుకొచ్చి కూర్చోబెడితే బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెడతా అని మొర్రో మొత్తుకున్నాం. మీకు బీఆర్ఎస్ నచ్చకపోతే ఇంకో తెలంగాణలో మన పార్టీలు ఉన్నాయి రా అయ్యా, వాటికి ఓట్లేయిర్రి అని మొత్తుకున్నాం. చూసిన్లా? ఇక ఇంత పెద్ద దుర్మార్గాన్ని నీ ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తే చూడు, నీకు వెలుగు పేపర్ రాస్తే చూడు, నీ దిశ పేపర్ రాస్తే చూడు, వీటిని అన్ని కప్పి పెడతారు. రేవంత్ రెడ్డి మీద మన అందరికి ఎందుకు హేయం అనిపిస్తుంది? ఇలాంటి పనులు చేస్తాను. తెలంగాణలో అధికారులు లేరా? తెలంగాణలో అధికారులు లేరా? మన సొమ్ము మందికి పంచిపెట్టాలా? తక్షణమే దీని మీద ఖచ్చితంగా వేయాలి. ఓ ప్రజావాజ్యం వేసి హైకోర్టులో వేసి ఈ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగం ఇస్తారు, ఇక్కడికి తీసుకొచ్చి ఎట్లా కూర్చోబెడతారు అనేది వేసి మనం సస్పెండ్ చేయవలసిందే, ఈమెను తీసివేయవలసిందే, వెనక పంపవలసిందే. మన బిడ్డలకు మన ఉద్యోగస్తులకు మాత్రమే ఈ పోస్ట్ ఇవ్వాలి. మరి దీని మీద కేటీఆర్ ఇంకా స్పందించలే, కేసీఆర్ స్పందించలే, హరీష్ రావు స్పందించలే. తప్పకుండా దీని మీద స్పందించాలి, ఈమెను వెనుక పంపించవలసిందే.